హలో అండి, వెల్కమ్ టు మనూస్ లవ్ వరల్డ్. ఈరోజు హైదరాబాద్లో బల్కంపేటలో ఉన్న ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్కి వెళ్దాం రండి. ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి. హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్ ఇది. 15వ శతాబ్దంలో కట్టించిన గుడి అండి. యాక్చువల్లీ అమ్మవారు స్వయంభూ అమ్మవారు బావిని తవ్వడానికి ఎక్కడైతే ఎల్లమ్మ ఇప్పుడు ఉన్నారో బావిని తవ్వడానికి అక్కడ తవ్వుతుండగా 10 అడుగులు లోతులో అమ్మవారి విగ్రహం బయటపడింది. ఇదిగోండి, ఇదంతా అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టే స్థలం. ఇది ఇక్కడేమో వినాయకుడు ఉంటారు. ఈ అమ్మవారు బయటపడినప్పుడు దీని నీటి అడుగుల్లో నుంచి బయటపడింది. అందుకే ఎల్లమ్మవారు బాగా కింద అనుకుంటారండి. ఈ పైన ఏమో శివాలయం ఉంటుంది, అమ్మవారి పైన శివాలయం ఉంటుంది. ఇది ధ్వజస్తంభం. ఈ గుడి కూడా అండి మనం దర్శనం చేసుకుంటే 108 శక్తిపీఠాలు అండ్ 18 శక్తిపీఠాల యొక్క పుణ్యఫలాన్ని మన ఖాతాలో వేస్తారంటండి. సో ఇదిగో ఇది ఎంట్రన్స్, ఎల్లమ్మ టెంపుల్కి ఎంట్రన్స్ అండి. ఇది అమ్మవారు, ఇదిగోండి అది. ఇలా లైన్లో వెళ్ళాలి మనం. సో అదిగోండి అమ్మవారు. అమ్మవారి కిందన ఇంకొక అమ్మవారు ఉంటారు నమూనా. దానికి మీకు ఇంకో ఫోటో కూడా చూపిస్తాం. అది ఒరిజినల్గా ఈ రెండూను స్వయంభూలండి. బావి కోసం గోతును తవ్వితే ఈ 2 విగ్రహాలు బయటపడ్డాయి. ఇదిగోండి ఇలా ఉంటుంది మొత్తం అమ్మవారు, కిందన పైన. చాలా మహిమగల అమ్మవారు అండి ఈవిడ. ఈవిడ పక్కనే ఇదిగోండి ఇలా మొత్తం అంతా అమ్మవారి వెనకాతల గుడి. ఇక్కడ ఎప్పుడు యజ్ఞాలు యాగాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇదిగోండి అమ్మవారి మెయిన్ గుడి ఇది. ఇది ఎప్పుడు యజ్ఞాలు యాగాలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి చండీ హోమం జరుగుతుంది. ఎవరైనా డబ్బులు కట్టి చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు, వాళ్ళు స్వయంగా చేస్తారు. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి. ఇదిగోండి ఇది అమ్మవారి రథం కూడా చాలా బాగుంటుందండి. అసలు అమ్మవారి గుడి కూడా చాలా ఆర్కిటెక్చర్ కూడా చాలా అద్భుతంగా ఉందండి అసలు. ఇదిగోండి ఇలా వెనక్కి ఇలా వెళ్తే ప్రతి అమ్మవారి అష్టలక్షల అమ్మవారిలాగా అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క రూపం అండి అసలు. ఇలా కొంచెం మనం విగ్రహాలన్నీ దాటుకొని వెళ్ళంగానే ఈ చివరికే గర్భగుడిలో ఎలాంటి మనం స్వరూపం అయితే చూస్తామో బయట నమూనాగా పెట్టారండి. ఇది స్వరూపము ఇలా ఉంటుంది. కిందన ఒక ఆవిడ, పైన ఒక ఆవిడ ఎల్లమ్మ తల్లి ఉంటుంది. ఈవిడికి దక్షిణ దిశగా పోచమ్మ తల్లి ఉంటుందండి. ఆవిడ పక్కనే దక్షిణ దిశగా పోచమ్మ తల్లి ఉంటుంది. పోచమ్మ తల్లికి కూడా అండి ఇక్కడ 2 రకాలుగా ఫేమస్. ప్రతిరోజు కళ్యాణం అనేది ఒకటి, ఆ పోచమ్మ తల్లికి స్వామివారికి కళ్యాణం ఒకటి జరుగుతుంది. అలాగే ఇక్కడ బోనాలు ఎత్తుతారండి. ఆషాఢ మాసంలో బోనాలు ఎత్తుతారు. అస్సలు చాలా బాగా ఎత్తుతారండి. అసలు ఖాళీ అనేది ఉండదు మనకి. ఇదిగోండి ఈవిడ పోచమ్మ తల్లి. అమ్మవారికి మనం గాజులు పువ్వులు అన్నీ సమర్పించుకోవచ్చు. ఈవిడ నాగదేవత అండి, శివలింగంతో కూడిన నాగదేవత. ఇదిగోండి ఇక్కడ నమూనా. ఇదేంటంటే పోచమ్మ తల్లి ప్రసాదం కింద ఇక్కడ ప్రసాదం పెట్టుకోవచ్చు. బోనాలు ఎవరైనా మొక్కు తీర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఇలా ప్రసాదంగా పెట్టుకోవచ్చు. బోనాలు ఎత్తిన తర్వాత ఆ ప్రసాదం కొంచెంగా తీసుకోవచ్చండి మనం. ఇదిగోండి చాలా పెద్ద గుడి అండి, చాలా పురాతనమైన గుడి కూడా. చాలా బాగుంటుంది గుడి కూడా, ఆర్కిటెక్చర్ కూడా. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడే కళ్యాణం జరిగింది. ఇదిగో చూసారా, స్వామివారిని అమ్మవారిని అలంకరించి ఇప్పుడే కళ్యాణం అయింది. ఇక్కడ ప్రసాదం కూడా పులిహోర, లడ్డు అన్నీ దొరుకుతాయండి. అన్న సమారాధన కూడా జరుగుతూ ఉంటుంది. కంపల్సరీగా అందరూ విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో మ్యాప్ పెట్టాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనూస్ లవ్ వరల్డ్. థ్యాంక్ యూ.